చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ 16,000 రూపాయలు. గన్నవరంలో గవర్రాజు ఒక గృహస్థుడు. వెంకటేశం, శోభనాద్రి అని ఆయనకు 2 స్నేహితులు ఉండేవారు. గవర్రాజు ధనవంతుడు. ఈ సంగతి కనిపెట్టే వెంకటేశం, శోభనాద్రి ఆయనతో స్నేహం చేశారు. ఈ 2 స్నేహితులు, మీ డబ్బును పెట్టెలో పెట్టి దాస్తే ఏమిటి లాభం? దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయికు 10 రూపాయలు చొప్పున లాభం వస్తుందని సలహా చెప్పారు. నాకు ఏ వ్యాపారము చేత కాదు అన్నాడు గవర్రాజు. మీరు పెట్టుబడి పెట్టండి, వ్యాపారం అంతా మేము నడుపుతాము అన్నారు వాళ్ళు. గవర్రాజు గారి సొమ్ముతో వ్యాపారం ప్రారంభమైంది. స్నేహితులనిద్దరిని నమ్మి ఆయన అంతా వాళ్లపైన వదిలిపెట్టేశాడు. వాళ్ళు అసలు లాభము అపహరించి వేసి వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి ఆయనను దివాలా తీయించారు. తన సొమ్ము అపహరించి చెరొక 5,000 బ్యాంకుల్లో వేసుకున్నారని గవర్రాజు గారికి ఆఖరణగాని తెలిసింది కాదు. వారు తనకు ద్రోహం చేశారని తెలిసి కూడా ఆయన వాళ్ళని ఏమీ అనలేదు. అదును చూచి బుద్ధి చెప్పాలని తలంచి వాళ్ళని ఎప్పట్లాగా స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు. కొంతకాలానికి గవర్రాజుకు జబ్బు చేసి మంచం పట్టాడు. ఇంకా ఎన్నాళ్ళో బతకనని తోచి ఆయన శోభనాద్రిని రమ్మని కబురు పంపించాడు. అతడు రావటంతోనే ఆయన, శోభనాద్రి, నువ్వు నాకొక ఉపకారం చేసి పెట్టాలోయ్ అన్నాడు. ఏమిటి అని అడిగాడు శోభనాద్రి. నా రోజులు దగ్గర పడ్డాయి. నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది. కానీ మా ఆవిడ వట్టి దుబారా మనిషి. సొమ్ము చేతికి వస్తే 3 నిమిషాల్లో ఖర్చు చేస్తుంది అన్నాడు. ఆయన వద్ద ఇంకా సొమ్ము ఉందని తెలవటంతో శోభనాద్రికి ఆశ పుట్టింది. ఇన్నాళ్ళ నుంచి చెప్పాడు కాడే అని అనుకుని, నిజమే, ఆడవాళ్ళు ఒట్టి ఖర్చు మనుషులు అన్నాడు. వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా 16,000 దాకా ఉంది. ఆ రూపాయలను 1000 చొప్పున ముంతల్లో పోసి మా ఇంటి 4 గదుల్లోనూ ఒక్కొక్క ముంత ఒక్కొక్క మూలన పాతి పెట్టాను. 16 ముంతలున్నాయని నా భార్యకు ఒక్క మాటుగా తెలియనివ్వకూడదు. నువ్వు చెయ్యవలసిన ఉపకారం ఏమిటి అంటే అని ఊరుకున్నాడు గవర్రాజు. చెప్పండి చెప్పండి అంటూ తొందర పెట్టాడు శోభనాద్రి. మధ్య మధ్య మా ఇంటి పరిస్థితులు కనుక్కుని వెళుతూ ఉండు. నా భార్య డబ్బు లేక ఇబ్బంది పడుతుంది అని తెలియటంతోనే ఒక ముంత మాట చెప్పి ఆ సొమ్మును తవ్వుకోమను. ఆ సొమ్ము పూర్తయ్యే వరకు తనకి తక్కిన ముంతల మాట చెప్పొద్దు అన్నాడు గవర్రాజు. ఈ ముంతల రహస్యం నువ్వు ఎవరికీ తెలవనివ్వకూడదు. వెంకటేశానికి కూడా చెప్పకు. వాడంటే నాకు నమ్మకం పోయింది. అందుకే నీతో చెప్పి ఈ ఉపకారం చెయ్యవలసిందని కోరుతున్నాను అని అన్నాడు గవర్రాజు. తప్పకుండా చేస్తాను. మీరు నన్ను నమ్ముకుని ఇంకా నిశ్చింతగా ఉండవచ్చు. ఈ పాటి దానికేనా అంత ఆత్రం అని చెప్పి శోభనాద్రి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే గవర్రాజు గారు 2వ స్నేహితుడైన వెంకటేశాన్ని రప్పించి ఆ ముంతల రహస్యాన్ని అతనికి కూడా చెప్పి, ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలవనివ్వకూడదు. వాడంటే నాకు నమ్మకం లేకనే నీకు కబురు పంపించాను అన్నాడు. అతనికెందుకు తెలవనిస్తాను? ఇంకా మీరు నిశ్చింతగా ఉండవచ్చు. వ్యవహారం అంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా అన్నాడు వెంకటేశం. కొన్నాళ్ళయ్యాక గవర్రాజు గారు కాలం చేశారు. గవర్రాజు గారి భార్య కావమ్మ గారు శోభనాద్రితో, డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది, ఒక్క 25 రూపాయలు బదులు కావాలి అని అడిగింది. నా దగ్గర సొమ్మెక్కడిది? అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు గడపగలరు? మీ ఇల్లు అమ్మేస్తే ఒక 1000 రూపాయలు వస్తుంది. అలా చెయ్యకూడదు అన్నాడు శోభనాద్రి. నాకు ఈ ఆలోచన తోచిందే కాదు. అమ్మేటట్టయితే రాత్రికి నిశ్చయించుకుని చెప్తాను అంది ఆవిడ. ఈ సంగతి ఇలా ఉండగా ఆ సాయంత్రమే వారింటికి వెంకటేశం వెళ్ళాడు. శోభనాద్రి ఇల్లు అమ్మితే 1000 రూపాయలు వస్తుందన్నాడు అని ఆవిడ ఆ సంగతి అతనితో చెప్పింది. అందుకు వెంకటేశం, 1000 ఏమిటి? మీరే అమ్మదలుచుకుంటే నేను 1500 రూపాయలు ఇస్తాను అన్నాడు. మర్నాడు పొద్దుట మళ్ళీ వచ్చిన శోభనాద్రితో వెంకటేశం సంగతి చెప్పింది కావమ్మ. నేను 2000 ఇస్తాను అన్నాడు శోభనాద్రి. 16,000 రూపాయలు ముంతలతో ఉన్న ఇంటిని 2000 ఇచ్చి కొంటే నష్టం ఏమిటి గనుక అని అనుకున్నాడు. మామూలు ప్రకారం ఆ సాయంత్రం వచ్చిన వెంకటేశం 2500 వరకు ఇస్తానన్నాడు. ఈ విధంగా రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చి పాట పెరిగింది. ఆఖరికి శోభనాద్రి 10,000 ఇస్తా అన్నాడు. 16,000లో 10,000 పోతే 6,000 ఉన్నాయిగా మరి అనుకున్నాడు. కావమ్మ గారు తెలివి తక్కువది కాదు. వెంకటేశం ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమో అని చూచింది. వెంకటేశం ధర పెంచలేదు.
శోభనాద్రిని కలుసుకుని, ఏమిరా ఆ ఇంటికి 10,000 ఇస్తానన్నావట, ఏం పాముకుందామని అన్నాడు మందలిస్తూ. నువ్వేం పాముకుందామని ధర పెంచావు అని అడిగాడు శోభనాద్రి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు. అసలు రహస్యం అతనికి ఎలాగో తెలిసిపోయిందని ఇతనికి ఎలాగో తెలిసిపోయిందని అతను గ్రహించారు. ఆఖరికి వెంకటేశం, 10,000 ఎక్కడి నుంచి తెస్తావు, బ్యాంకుల్లో మనం కొట్టేసిన డబ్బు 5,000 కదా ఉన్నాయి అన్నాడు. నీకు కూడా బ్యాంకులో 5,000 ఉన్నాయి కదా, ఆ సొమ్ము నాకు బదులియ్యి, వారంలో తీర్చేస్తాను అన్నాడు శోభనాద్రి. అదేమీ కుదరదు, నీ 5,000 నా 5,000 చేర్చి ఆ ఇంటిని మనిద్దరి పేరు మీద రాయించుకుందాం అన్నాడు వెంకటేశం. సరే అన్నాడు శోభనాద్రి. అది వరలో గవర్రాజును ద్రోహం చేసి అపహరించిన ఆ 10,000 తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మ గారి ఒడిలో పోసి ఇల్లు వాళ్ళిద్దరి పేరు మీద రాయించుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరూ చెరొక గుణపం చేత పుచ్చుకుని గది మూలల్లో తవ్వటం మొదలుపెట్టారు. ఎంత తవ్విన ఒక్క ముంతైనా కనిపిస్తేగా. ఈ విధంగా గవర్రాజు గారు ఆయన చనిపోయే ముందర తెలివిగా వ్యవహరించి తను పోగొట్టుకున్న ధనాన్ని తన భార్యకు చెందేటట్లు చేసి తనని మోసం చేసిన స్నేహితులకు బుద్ధి చెప్పారు.